నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయా? పైకి అంతా సాఫీగా సాగుతున్నట్లు కనిపిస్తున్నా లోపల ఇద్దరు అగ్ర నేతల మధ్య కోల్డ్ వార్ పీక్స్ చేరిందా? అవుననే అంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజ కొంటామని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ధాన్యం కొనుగోల తంతు అస్తవ్యస్తంగా మారింది. అయితే ఈ వైఫల్యాలనికి కారణం నువ్వంటే నువ్వని ప్రభుత్వంలోని ఓ ముఖ్య నేత, ఆ శాఖను పర్యవేక్షిస్తున్న ఓ కీలక మంత్రి తీవ్ర స్థాయిలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. ఒకరికి తెలియకుండా మరొకరు ఢిల్లీ అధిష్టానానికి రహస్య నివేదికలు పంపడం, ఒకరిపై ఒకరు ఫిర్యాదుల పర్వానికి తెరలేపడం ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం రేపుతోంది. అసలు ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న వడ్ల పంచాయతీ ఏంటి? ముఖ్య నేత ఆగ్రహానికి కారణం ఏంటి? కీలక మంత్రి లేవనెత్తిన ప్రశ్నలేంటి? ఈ లోపాయికారి యుద్ధం కాంగ్రెస్ మార్కు రాజకీయాన్ని ఎటువైపు తీసుకెళ్తోంది? ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. రేవంత్ సర్కార్ వైఫల్యాల లిస్టులో మరొకటి చేరింది. ధాన్యం కొనుగోళ్లలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ తీవ్ర విమర్శల పాలింది. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక శాఖపరమైన లోపాలు ఉన్నాయని ప్రభుత్వంలోని ముఖ్య నేత భావిస్తున్నారట. వ్యతిరేక తీవ్రతను అంచనా వేసిన ముఖ్య నేత ఇదంతా కీలక నేత వైఫల్యమేనని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు ప్రణాళికలు రూపొందించడం, అవసరమైనన్ని గోనె సంచులు తెప్పించడం, కూలీలను సమకూర్చుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని అధిష్టానానికి ఆ ముఖ్య నేత రహస్య నివేదిక పంపినట్టు సమాచారం. సీనియర్ మంత్రి కదా అని స్వేచ్ఛ ఇచ్చానని, అన్ని ఆయనే చూసుకుంటారనే ఆలోచనతో తాను ఆ శాఖను పట్టించుకోలేదని, తాను ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చినా నా శాఖలో వేలు పెడుతున్నారు అని, కింద నుంచే మీది దాకా ఫిర్యాదులు చేస్తారని, గతంలో అలా ఫిర్యాదులు చేసిన సందర్భాలున్నాయని వాపోయారట ముఖ్య నేతల. వడ్ల కొనుగోలు వ్యవహారాన్ని కుప్ప చేసి పెట్టారని, రైతులతో నేరుగా ముడిపడి ఉన్న ఈ వ్యవహారం ప్రభుత్వానికి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టిందని రహస్య నివేదికలో పొందుపరిచినట్లు కూడా తెలిసిందే. సీఎంఆర్ బియ్యంలో మిల్లర్ల స్కాము అంతే లేదని, అక్రమాలు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయని అధిష్టానం దృష్టికి తీసుకుపోయినట్లు సమాచారం. ప్రూఫ్స్ కోసం ఈ ఏడాది జనవరిలో ఎన్ఫోర్స్మెంట్ చేసిన దాడుల వివరాలను కూడా వాటికి జత చేశారట ఆ ముఖ్య నేత. ముఖ్య నేత పంపిన నివేదిక, చేసిన ఫిర్యాదుల సంగతి ఢిల్లీ ద్వారా సదరు కీలక మంత్రికి చేరడంతో ఆయనకు కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది. వైఫల్యం నాది కాదు, ప్రభుత్వ విధానాలదే అంటూ ఆయన తిరుగుబాటు జెండా ఎగరవేసినట్లు టాక్. తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొడుతూ ఎవరు ఊహించని రేంజ్ లో సదరు కీలక మంత్రి కూడా అధిష్టానానికి ఎదురు లేఖ రాశారట. ఆ లేఖలో ఆయన లేవనెత్తిన అంశాలు ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు మింగుడు పట్టం లేదని తెలుస్తోంది. బడ్జెట్ నుంచి గాని ఇతర మార్గాల ద్వారా గాని సివిల్ సప్లైస్ శాఖకు రూపాయి నిధులు కేటాయించకుండా కేవలం ఉత్త కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేస్తే ధాన్యం ఎలా కొంటారు? పైసలు లేకుండా రైతుల అకౌంట్లో డబ్బులు ఎలా వేస్తారని ఆ కీలక మంత్రి ప్రశ్నించినట్లు తెలిసింది. ఇక రాష్ట్రంలో ఈసారి దాదాపు 141 లక్షల టన్నుల ధాన్యం పండితే కనీస మద్దతు ధరతో ఈ పంట కొనుగోలుకు దాదాపు 25,112 కోట్లు అవసరమని, దాదాపు 25 కోట్ల గోనె సంచులు కావాల్సి ఉంటుందని ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం ముందు పెట్టామని లేఖలో వివరించారట ఆ కీలక మంత్రి. అయితే వడ్ల కొనుగోలుకు కనీసం 10,000 కోట్ల నిధి ఏర్పాటు చేయాలని అడిగినా ముఖ్య నేత నుంచి ఎలాంటి స్పందన లేదని లేఖలో వివరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తీరా వడ్లు కల్లాల్లో రాసులు పడ్డ తర్వాత 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతించారని, కానీ అప్పటికీ రూపాయి కూడా విడుదల చేయలేదని కీలక నేత తీవ్ర ఆరోపణ చేసినట్లు సమాచారం. అనుమతించిన ధాన్యం కొనుగోలుకు 21,112 కోట్లు అవుతుందని, ఇందులో నేరుగా రైతులకు చెల్లించేందుకు 19,112 కోట్లు అవసరమని లేఖలో వివరించారట కీలక మంత్రి. ఫైనాన్స్ నుంచి అప్పుడు 100 కోట్లు, ఇప్పుడు 100 కోట్లు బిచ్చం వేసినట్లు వదిలేస్తుంటే తానేం చేయగలని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసిందే. ఇలా ఒకరిపై ఒకరు తప్పులు నెట్టేసుకుంటూ ఒకరికి తెలియకుండా ఒకరు ఢిల్లీకి సీక్రెట్ రిపోర్టులు పంపుకుంటున్న ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ముఖ్య నేత వర్సెస్ కీలక మంత్రిగా మారిపోయింది. ఈ ఇద్దరి మధ్య అసలు సఖ్యత లేదనే విషయం ఈ వడ్ల పంచాయతీతో స్పష్టమైపోయిందని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ధాన్యం కొనుగోలు విషయంలో ఇద్దరు అగ్రనేతల మధ్య ఈ స్థాయిలో కోర్టు వార్ నడవడం అటు రైతాంగానికి నష్టం చేకూర్చడమే కాకుండా ఇటు పార్టీ ప్రతిష్టను కూడా మసకబారుస్తోందన్నది వారి వాదన. మొత్తానికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ గట్టిగా విమర్శిస్తోంది. ఈ అంతర్గత పోరు ఇలాగే ముదిరితే
రాబోయే రోజుల్లో ప్రభుత్వ మనుగడకే ప్రమాదంగా మారుతుందేమోనని సాదాసీదా కాంగ్రెస్ లీడర్లు సైతం కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇద్దరి టాప్ లీడర్స్ ఈగో వారికి ఢిల్లీ అధిష్టానం ఎలాంటి చెక్ పెడుతోంది? ఈ వడ్ల వివాదానికి ఎలా ఎండ్ కార్డ్ వేస్తుందో చూడాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.